మన శరీరంలో రెండు ముఖ్యమైన ప్రాసెసింగ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీ, రెండోది లివరు. కిడ్నీ ప్రాథమికంగా ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది, లివరు ఫ్యాట్ని ప్రాసెస్ చేస్తుంది బేసికల్గా. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయినప్పుడు దాని మీద లోడ్ వేయకుండా అవసరమైతే రెండో దాని మీద ఎక్కువ లోడ్ వేసి దాని సహకారం తీసుకుంటాం అనేది మామూలుగా అందరం చేస్తుంటాం. అంటే మీకు లివర్ కనుక పాడైనప్పుడు ఫ్యాట్ని డోస్ ఇవ్వకుండా, చూడండి ఉదాహరణకు జాండీస్ వచ్చినప్పుడు ఫ్యాట్కి సంబంధించినవి వేయనీరు, లివర్ ప్రాసెస్ చేసే. అట్లనే కిడ్నీ ఫెయిల్ అయ్యి సీకేడీలో ఉన్నప్పుడు కిడ్నీ ప్రాసెస్ చేసే ప్రోటీన్ని అందియకుండా మనం జాగ్రత్త పడతాం. కానీ లివర్ ఫెయిల్ అయినప్పుడు చాలా సందర్భాల్లో అందరూ భావించేది ఫ్యాట్ ఏమాత్రం ఇవ్వకూడదు అనుకుంటారు. అది నార్మల్ పరిస్థితులు ఓకే, కానీ ఒక్క కొబ్బరి నూనె విషయం మాత్రం అది టోటల్గా ఎక్సెప్షన్. మామూలుగా లివర్ ఫెయిల్ అయ్యి సర్వనాశనం అయిపోయి అసలు క్యాన్సర్ వచ్చి కుళ్ళిపోయిన స్టేజ్లో కూడా మిగిలిన ఏ ఫ్యాట్ వేసినా కూడా, అంటే స్వచ్ఛమైన మీరు నెయ్యి ఇచ్చినా లేకపోతే ఇతర ఫ్యాట్లు ఏది ఇచ్చినా కూడా, సాచురేటెడ్ ఫ్యాట్లు కానీ మామూలు ఏదైనా సరే విపరీతమైన లోడ్ తీసుకుంటుంది. అదే మీరు కోకోనట్ ఆయిల్ కనుక ఈవెన్ డ్యామేజ్ అయ్యి ముక్కలైన కిడ్నీ మీద ఇచ్చినా కూడా అద్భుతంగా మెటబలైజ్ చేసి ప్రపంచంలో ఫాస్టెస్ట్ స్పీడ్తో దాన్ని మెటబలైజ్ చేసి రిలీజ్ చేయగలిగే సత్తా కేవలం ఒక కొబ్బరి నూనెకు ఉంది. దానికి కారణం ఏంటంటే లివరు ప్రాథమికంగా మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని ఇష్టపడుతుంది. అంటే దాన్ని డిజైన్ చేసిన తీరులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తే చాలా అద్భుతంగా తీసుకుంటుంది. మీకు తెలుసు ఫ్యాటీ యాసిడ్స్లో లాంగ్ చైను, షార్ట్ చైను, మీడియం చైన్ ఉంటాయి. ఇప్పుడు నెయ్యి అంత అద్భుతమైందైనా ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అయినా అది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. అట్లానే మిగిలిన తీసుకుంటే లాంగ్ చైన్ దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆలివ్ ఆయిల్ కానీ అదే ఓలిక్ యాసిడ్ కానీ మీరేం తీసుకున్నా కూడా ఇతర ఆయిల్స్ అన్నీ కూడా లాంగ్ చైన్ లేదా షార్ట్ చైన్ అవుతాయి. ఈ ప్రపంచంలో న్యాచురల్ ఆయిల్స్లో మనకు దొరికే వాటిలో బెస్ట్ వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ సోర్స్ కోకోనట్ ఆయిల్. అందుకే లివర్ కోకోనట్ ఆయిల్ పడగానే చచ్చిపోయిన స్టేజ్లో ఉండే లివర్ కూడా ఎంతో ఉత్సాహంగా సంజీవిని దాగిచ్చినట్లు వేసి కూర్చుంటుంది. దానికి నిదర్శనమే ఇప్పుడు మొన్న ఒక 47 సంవత్సరాల విక్రమాదిత్య జోషి, ఆయన కొంతకాల క్రితం నన్ను ఒరిస్సా నుంచి వచ్చి కలిశారు. వేరే ఇతర ప్రాబ్లంతో వచ్చిన లివర్ సంబంధించి కూడా చాలా సివియర్ ప్రాబ్లం ఉండేది. ఆయన టోటల్ బిలిరూబిన్ 9.8 ఉండేది. అట్లనే ఎస్జీపీటీ, ఎస్జీఓటీలు కూడా 1860, 1400, 260 ఇలా చాలా అబ్నార్మల్ ఫిగర్స్, చాలా సీరియస్ కండిషన్లు ఉండేది. ఆయన నడవలేని స్టేజ్లో నన్ను కలిశారు. ఆ టైంలో మన డైట్ చేయించాం. ముందు కొంతమంది ఫ్యాట్ అంత ఉన్నప్పుడు 9.8 టోటల్ బిలిరూబిన్ ఉన్నప్పుడు, ఎస్జీఓటీ 1860 ఉన్నప్పుడు ఫ్యాట్ అంత ఫుల్గా ఇస్తాం అనేది కొంతమంది భయపడ్డారు. కానీ నాకు నా ఎక్స్పీరియన్స్తో మీరు చేయండి శుభ్రంగా పర్లేదన్నాను. నమస్కార్, మై నేమ్ ఈజ్ విక్రమాదిత్య పట్టజోషి. I am from Odisha. Last month I was suffering from jaundice, and as per BRK sir's direction, I used only diet and search supplements, and in earlier it was my jaundice was bilirubin was 9.8, and in 1 month it came down to 1.6. Last month I was not able to stand properly for 5 minutes. Now I am getting strength and feeling energetic since last 1 week, and I am a pure vegetarian before 6 months, and after BRK sir's diet plan I am taking eggs 5 to 8 per day and eating only fish, and I am confident about that. Thank you so much. సరిగ్గా ఒక 40 రోజులు 50 రోజుల తర్వాత రిజల్ట్స్ మిరకల్గా ఎలా వచ్చినా చూడండి. మీరు పక్కనే 9.8 ఉంటే టోటల్ బిలిరూబిన్ 1.6కి వచ్చింది. ఎస్జీపీటీ 1860 నుంచి 20 ఎందుకు వచ్చింది? 0 to 50 దాని వాల్యూ ఉండాలి. అలాంటిది 1860 నుంచి 20 ఎందుకు వచ్చింది? అట్లనే ఎస్జీఓటీ కూడా 1400 నుంచి 38 రావటం, మిగిలిన ఫిగర్లు జీజీటీ కానీ ఏఎల్పి కానీ అద్భుతంగా రికవర్ అవటం. పవర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. చాలామంది అపోహ ఇదే. ఆ అపోహ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిజల్ట్ ఇలాంటి కొన్ని వందల వేల రిజల్ట్స్ నాకున్నాయి. గతంలో కూడా లివర్ క్యాన్సర్లు అనేక తగ్గటం. ఈ ప్రపంచంలో 3 రకాల క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 99% మంది ఆంకాలజిస్టులు వాళ్ళకి 1 year లోపు చనిపోయే డేట్ చెప్తారు, వాళ్ళు ఎవరంత సెలబ్రిటీ అయినా. ఒకటి బ్రెయిన్ క్యాన్సర్, 2 లంగ్ క్యాన్సర్, 3 లివర్ క్యాన్సర్. చాలా తీవ్రమైన భయంకరమైన వాళ్ళ ఉద్దేశం. అలానే లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టకముందే ఈవెన్ వెల్ డిఫైన్డ్ లెజన్స్ ఓన్లీ లివర్లో ఉండి ఇతరత్ర ఎక్కడ మెటాస్టాసిస్ లేకుండా ఉన్నా కూడా వాళ్ళు రాసిస్తారు లివర్కి సోకిన జబ్బు నాట్ క్యూరబుల్,
ఓన్లీ ప్రొలాంగింగ్ లైఫ్ టు సమ్ ఎక్స్టెంట్ ఫ్యూ మంత్స్, మ్యాక్సిమం 1 year అనేది రాసిస్తారు. ఏ ఫేమస్ ఆంకాలజిస్ట్ దగ్గర రాసిస్తారు. మరి నేను డైట్ చేపిస్తే అలా చెప్పిన వాళ్ళందరిలో చూడండి చక్కగా రికవర్ అవుతాయి. ఒక ఆవిడ చక్కగా 6 months డైట్ చేశారు. ఇంతకుముందు వేరే నాన్ హాడ్కిన్స్ లింఫోమాకి దాన్ని చేసి కీమోలో కొట్టినప్పుడు విపరీతంగా పెరిగి లివరు, స్ప్లీను, లింఫ్ నోడ్స్ అన్నిటికి వస్తే లివరు తీవ్రంగా వచ్చినప్పుడు ఆవిడ కూడా వెంటనే చనిపోతుందని చెప్పారు. అంటే దీని ట్రీట్మెంట్ ఇచ్చిన ఉపయోగాలు ఆల్రెడీ చేసేసాం, లివర్ స్ప్రెడ్ అని తగ్గదని చెప్పారు. చూడండి చక్కగా మీకు పక్కన రిపోర్ట్ పెడుతున్నాను. 6 months ముందు ఉండే పెట్ స్కాన్తో కంపేర్ చేస్తే రిజల్ట్స్ చూడండి. ఆ లింఫ్ నోడ్స్ తగ్గిపోవడం కానీ, కంప్లీట్ వెళ్ళిపోవడం కానీ, లివరు, స్ప్లీన్, టోటల్ మెటబాలిక్ రిగ్రెషన్. ఎందుకు రాదు? పారాసెటమాల్ బిళ్ళ వాడకపోయినా చక్కగా తగ్గుతాయి. బిల్రూబిన్లు 9 కాదు 18, 20 తగ్గుతాయి. ఎంత ఉన్నా సరే లివర్ సంబంధించిన ఎంజైమ్స్ ఎలివేషన్ ఎంత ఉన్నా మీరు విఆర్క డైట్లో కోకోనట్ ఆయిల్ కనుక ఉపయోగిస్తే లివర్ అద్భుతంగా తీసుకునే ఆహారం. కోకోనట్ ఆయిల్ ఒక లివర్ కోసమే కాదు, బ్రెయిన్ విషయంలో, చర్మం విషయంలో కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. రీజన్ ఏంటంటే చర్మం అడుగు నుండే ఒక మెయింటైన్ చేసే సెబాషియస్ గ్లాండ్ నుంచి వచ్చే సేబమ్ ఆయిల్ కూడా, అది కూడా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్సే. అట్లా బ్రెయిన్ కూడా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ని తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఫ్యాటీ యాసిడ్ ఏదంటే వన్ అండ్ ఓన్లీ అన్కంపారబుల్ నేను చెప్పిన విధానంలో చేసిన కోకోనట్ ఆయిల్. మళ్ళీ ఈ చెత్త వర్జిన్ ఆయిల్ ఈ ప్రపంచంలో దొరికి చెత్త ఆయిల్ కాదు. నేను చెప్పిన విఆర్కే డైట్లో క్రూడీల్ని సహజంగా చేసిన ఆయిల్ మాత్రం అద్భుతంగా పనికొస్తుంది. మిరకల్స్ చూడొచ్చు. ఫ్యాట్ మీరు ఎంత ఇచ్చినా సరే చచ్చిన, ఆల్మోస్ట్ చచ్చి కొన ఊపురుతో లివర్ కూడా చచ్చినట్టు లేచి కూర్చుంటుంది. అట్లాగే ఒక లివర్ డ్యామేజ్ అంటే ప్రపంచంలో చాలా తక్కువ మందికి అవ్వచ్చు. కానీ ఫ్యాటీ లివర్ ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులోనూ ఒకరికి ఇద్దరికి ఉండే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఈ ఫ్యాటీ లివర్ సంబంధించి గ్రేడ్ 3 అయినా, గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 1 అయినా, ఏ సైజులో ఉన్నా, ఎటువంటి చెత్త స్టేజ్లో ఉన్నా సరే, అది సిర్రోసిస్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నా సరే, ఎప్పుడైతే మీరు పుష్కలంగా కోకోనట్ ఆయిల్ పడిందో విఆర్కే డేట్లో, అది గ్రేడ్ 3 అయినా సరే దెబ్బకి షార్టెస్ట్ పీరియడ్లో 1,99,999 మందికి 1 monthలో తగ్గి తీరాల్సిందే. నిజానికి ఫ్యాటీ లివర్ అంటే మనం ఫ్యాట్ ఇవ్వకపోతే ఫ్యాటీ లివర్ వస్తుంది. సింపుల్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ NAFLD. కేవలం ఫ్యాట్ ఇవ్వకపోతే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మనం అందించట్లేదో ఆటోమేటిక్గా లివరు ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా మిగిలిన ఎలా దాస్తుందో ఫ్యాట్ని ఎక్కువ దాయటం మొదలు పెడుతుంది. మీరెంత ఫ్యాట్ని కట్ చేస్తే లివర్ అంత ఎక్కువ దాస్తుంది. ఎప్పుడైతే విఆర్కే డైట్లకు వచ్చామో పుష్కలంగా దానికి ఇష్టమైన కోకోనట్ ఆయిల్ ఇచ్చామో, చక్కగా పూర్తి స్థాయిలో మనం కోకోనట్ ఆయిల్ ఫ్యాట్ అందించినప్పుడు ఇది ఫ్యాటీ యాసిడ్స్ అనేది సమృద్ధిగా అందుతున్నాయి. దానికి అర్థం చేసుకున్న తర్వాత అప్పటివరకు దాచిన ఫ్యాట్ని రిలీజ్ చేయడం ద్వారా మీరు 20 సెంటీమీటర్లు, 18, 19 సెంటీమీటర్లు ఇలా ఉండే లివర్ సైజులు కూడా దెబ్బకు మనకి 10కి, 11కి, 12కి అలా 1 monthలోనే వచ్చేయటం అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో లివర్కి వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు దేవుడి కంటే ఎక్కువ నమ్మాల్సింది కోకోనట్ ఆయిల్ని. వంట కూడా మీరు కోకోనట్ ఆయిల్తో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కోకోనట్ ఆయిల్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ కానీ, కోకోనట్ ఆయిల్లో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ నేచర్ కానీ, వీటి కారణంగా అది న్యాచురల్, ఒరిజినల్ నేను చెప్పిన విధానంలో చేస్తే డైట్, విఆర్కే డైట్తో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించాలో చెప్పడానికి ఇదే. బిల్రూబిన్లు ఎక్కువ అవటమే జాండీస్. దీనికోసం నాటు వైద్యాలు చేయించుకుని, వాతలు పెట్టించుకుని, దీర్ఘకాలం మందులు వాడి ఫ్యాటీ లివర్ వారికి ఇతరత్రాటికి ఏం వాడవస్తలేదు. ఒక్కసారి విఆర్కే డైట్ చేయండి. ఎంత స్థాయి ఫ్యాటీ లివర్ అయినా, ఏ స్థాయి లివర్ ప్రాబ్లం అయినా, లివర్ క్యాన్సర్లో తగ్గవు, అసాధ్యం అన్నమాట. పచ్చి అబద్ధం, అది పచ్చి మోసం. వాళ్ళకి తెలియదు, అలా చెప్పేవాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళకి తగ్గదన్నమాట. అయితే కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళని తప్పట్టం లేదు. వాళ్ళకి నేర్పింది అది కావచ్చు. చక్కగా అద్భుతమైన మిరకల్ ఫలితాలు విఆర్కే డైట్లో లివర్కి సంబంధించి ఏదైనా సరే చూసి తీరతారు. థ్యాంక్ యూ.